అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఘోరంగా ఇద్దరు నేతలను చంపివేత, తీవ్ర కోపంలో మోడీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఘోర రోడ్డు ప్రమాదంలోని ఇద్దరు బీజేపీ నేతలు మృతి చెందారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో కొందరు బీజేపీ నేతలు ఆదివారం తెల్లవారుజామున కారులో భువనేశ్వర్ నుంచి కోర్డోలాకు తిరిగి వెళ్తుండగా వారు కారును డంపర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బీజేపీ గోశాల మండల అధ్యక్షుడు దేబేంద్ర నాయక్, మాజీ సర్పంచ్ మురళీధర్ చూరియా ఈ ప్రమాదంలో మరణించారు. డ్రైవర్తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతలకు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా డంపర్ డ్రైవర్ తమ కారును 3 సార్లు ఢీకొట్టినట్లు గాయపడిన బీజేపీ నేత సురేష్ చందా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డంపర్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం మోడీ తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మోడీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.